హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్. ఓ బి ద ఆరిజిన్ అన్నాడు. ఏ ఈజ్ పాయింట్ z1 ఈక్వల్ టు 1 ప్లస్ 2 iota. ఇఫ్ b is the point z2, real part is negative such that OAB is right angle isosceles triangle with OB as the hypotenuse. Then show that argument of z2 is pi minus tan inverse 3. Argument of z1 minus 2z2 equal to minus tan inverse 4 by 3 and magnitude of z2 is root 10. మనకి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్లో ఇక్కడ ఇచ్చినట్టుగా మనం ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అని Z2 నెగిటివ్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్గా తీసుకొని మనం ఆర్గాన్ ప్లేన్లో మనం డ్రా చేయొచ్చు, లేదా రఫ్గా తీసుకోవచ్చు. రఫ్గా అయితే కాంప్లెక్స్ నెంబర్స్ ఓబి అనేది హైపోటెన్యూస్గా తీసుకుందాం, ఎందుకంటే ఓబి యాజ్ హైపోటెన్యూస్ అన్నాడు. Z1 కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసరికి ఏ అనే పాయింట్ 1 ప్లస్ 2 iota, బి అనేది Z2, ఓ అంటే ఆరిజిన్ 0,0. మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పై బై 2, ఎందుకంటే ఇది హైపోటెనస్ కాబట్టి ఇది 90 డిగ్రీ, ఇది 45 డిగ్రీ, ఇది కూడా 45 డిగ్రీ. ఇప్పుడు మనకి కోనీస్ థీరం అప్లై చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, లేదా దాన్ని ఏమంటాం రొటేషన్ ఫార్ములా అప్లై చేయాలి. సో రొటేషన్ ఫార్ములా కోనీస్ థీరం ఏంటంటే నథింగ్ బట్ వెక్టార్సే. ఇది ఫైనల్ వెక్టార్. సపోజ్ ఇప్పుడు Z2 యొక్క ఆర్గ్యుమెంట్ అడిగాడు. సో ఓ నుంచి Z2, ఇది అవుట్పుట్. మనకి ఇన్పుట్ వెక్టార్ ఏంటి? ఓఏ బార్. అవుట్పుట్ వెక్టార్ ఓబీ బార్. మనకి యాంగిల్ అంతా ఇక్కడ π/4 రొటేషన్ ఉంది. సో అవుట్పుట్ వెక్టార్ ఓబీ బార్ దేనికి ఈక్వల్ అంటే ఇనీషియల్ వెక్టార్ ఓఏ బార్కి ఇంటూ ఈ వెక్టార్ని దేనితో మల్టిప్లై చేయాలి? e⁴. ఈ e⁴తో మనం మల్టిప్లై చేస్తే ఈ ఇనీషియల్ వెక్టార్ని ఫైనల్ వెక్టార్ ఓబీ బార్ అవుట్పుట్ వస్తుంది. ఇది ఎప్పుడంటే ఒకవేళ ఈ రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ అయ్యి ఉంటే కనుక ఇది ఓకే, కోనీస్ థీరం ప్రకారం రొటేషన్ ఫార్ములా. కానీ దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయితే కాదు కదా, ఎందుకంటే హైపోటెనస్ లెంత్ ఎక్కువ, ఇదేమో రెండు సైడ్స్ ఐసోసెలస్ కాబట్టి ఈ రెండు లెంత్ ఈక్వల్. సో మనకి ఈక్వల్ లేనప్పుడు ఏం చేయాలంటే యూనిమోడ్యులర్ కాంప్లెక్స్ నెంబర్స్ క్రియేట్ చేయాలి. సో యూనిమోడ్యులర్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మాడ్యులస్ అనేది మ్యాగ్నిట్యూడ్ అనేది 1 యూనిట్ అవ్వాలి. 1 యూనిట్ అంటే నథింగ్ బట్ ఏంటి? యూనిట్ వెక్టార్స్ క్రియేట్ చేయడం. సో యూనిట్ వెక్టార్స్ ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాం? బై డివైడింగ్ విత్ దేర్ ఓన్ మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయడం ద్వారా మనకి యూనిట్ వెక్టార్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఓబీ బార్ బై మాడ్ ఓబీ బార్ అంటే యూనిట్ వెక్టార్, ఓఏ బార్ బై మాడ్ ఓఏ బార్ అంటే దాని యొక్క యూనిట్ వెక్టార్, ఇంటూ e⁴తో మల్టిప్లై చేస్తే ఈ యొక్క వాల్యూతో మల్టిప్లై చేస్తే ఈ కాన్స్టెంట్ వాల్యూతో మనకి ఈ ఓబీ బార్ యొక్క వెక్టార్ వస్తుంది. సో ఓబీ బార్ బై ఓఏ బార్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? మాడ్ ఓబీ బార్ బై మాడ్ ఓఏ బార్ ఇంటూ e⁴ అంటే cos π/4 ప్లస్ iota sin π/4, cos π/4 ప్లస్ iota sin π/4. సో ఓబీ బార్ అంటే ఏంటి? ఫైనల్ వెక్టార్ మైనస్ ఇనీషియల్ వెక్టార్. ఫైనల్ వెక్టార్ ఏముంది? Z2 మైనస్ ఇనీషియల్ వెక్టార్ ఆరిజిన్. ఓఏ బార్ అంటే ఫైనల్ వెక్టార్ 1 ప్లస్ 2 iota, ఇనీషియల్ వెక్టార్ ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్స్ కావాలి. సో ఈ యాంగిల్కి నేను సైన్ అప్లై చేస్తాను. సైన్ 45 డిగ్రీ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఓఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బై మాడ్ ఓబీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సైన్ 45 అంటే 1/√2. మనకి ఇక్కడ ఏం కావాలి? ఓబీ బార్ బై ఓఏ బార్ రెసిప్రోకల్ అంటే √2, cos π/4 1/√2 ప్లస్ iota sin π/4 1/√2. సో √2 టైమ్స్ 1 ప్లస్ iota బై √2. √2 క్యాన్సిల్, 1 ప్లస్ iota. ఇది Z2 వాల్యూ ఏమవుతుంది? 1 ప్లస్ 2 iota, దీంతో మల్టిప్లై అవుతుంది. సో 1 ప్లస్ 2 iota ఇంటూ దిస్ 1 ప్లస్ iota. అంతే కదా. Z2 బై ఇక్కడ చూడండి, Z2 బై 1 ప్లస్ 2 iota ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 1 ప్లస్ iota వచ్చింది. సో దీని నుంచి Z2 ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ iota ఇంటూ 1 ప్లస్ 2 iota. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. కూడా ఎలా చేయాలంటే మనకి ఫస్ట్ రియల్ పార్ట్ రావాలి. రియల్ పార్ట్ ఎప్పుడు వస్తుందంటే రియల్ నెంబర్స్ రెండు మల్టిప్లై చేస్తే ఒక 1, రెండు ఇమాజినరీ పార్ట్లు మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇంకో రియల్ నెంబర్ వస్తుంది కదా, -2 iota స్క్వేర్. సో 1 మైనస్ 2 i స్క్వేర్ అంటే i స్క్వేర్ అంటే -1. సో -1 మైనస్ 2 అంటే -1 ప్లస్ 2 iota ప్లస్ iota 3 iota, -1 ప్లస్ 3 iota అనేది సెకండ్ కాంప్లెక్స్ నెంబర్. చూడండి ఇక్కడ రియల్ పార్ట్ Z2 వాల్యూ మనకి నెగిటివ్ అని కూడా ఇచ్చాడు.
మనకి సెకండ్ పార్ట్ ఏమొచ్చింది, రియల్ పార్ట్ నెగిటివే వచ్చింది. సో ఇది మనకి కరెక్ట్గానే వచ్చినట్టు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అడుగుతున్నాడు. సో ఆర్గ్యుమెంట్లో స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తే దీని అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అడుగుతున్నట్టు. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఒకవేళ క్యాపిటల్ ARG అని ఉంటే ఇది సాధారణంగా జనరల్ ఆర్గ్యుమెంట్. సో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. సో మనకు వచ్చిన Z2 కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసరికి -1 + 3 అయోటా. దీంట్లో అక్యూట్ యాంగిల్ ఎంత, tan 1 3. ఇది క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి π-α. సో π - tan 1 అనేది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. సో ఇదేముంది, సో ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 - 2Z2 = tan 1 4/3. సో దీని పర్పస్ నేనేం చేస్తానంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ ఎంత ఇచ్చాడు, 1 + 2 అయోటా -2 టైమ్స్ Z2. సో దీన్ని -2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -2 × -1 + 2. -2 × 3 అయోటా -6 అయోటా. సో దీని యొక్క ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే 3 - 4 అయోటా యొక్క ఆర్గ్యుమెంట్ అడిగినట్టు. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అక్యూట్ యాంగిల్ ఎంత అవుతుంది, tan 1 4/3. ఇది మాడ్యులస్ ఉంటుంది. సో అందువల్ల mod 4 - 4/3 అంటే tan 1 4/3. సో ఇది ఫోర్త్ క్వాడ్రంట్ పాజిటివ్ నెగిటివ్ వేస్. ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి -α అనేది చూడండి ఇక్కడ ఆల్ఫా -α π - α -ఆఫ్ π - α ఇలా ఉంటాయి మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో. సో ఇది -α కాబట్టి tan 1 4/3. ఇది మనకి కావాల్సిన ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఫర్ Z1 - 2Z2. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఎంత, √1² 1 3² 9. √10 అనేది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్. సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ √10. సో ఇది కోనిస్ థియరం అప్లికేషన్. నెక్స్ట్, ఇఫ్ ద లీస్ట్ అండ్ లార్జెస్ట్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా ఫర్ విచ్ ద ఈక్వేషన్ Z + α టైమ్స్ mod Z - 1 కాంప్లెక్స్ నెంబర్ Z + α టైమ్స్ mod of Z - 1 + 2 times iota = 0. Z belongs to complex numbers. Iota is √(-1) has a solution. ఆ సొల్యూషన్స్ ఏంటంటే P and Q అన్నాడు. సో 4 times P² + Q². సో లీస్ట్ వాల్యూని P అన్నాడు, లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా తీసుకున్నప్పుడు Q. ఇఫ్ లీస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా ఫర్ విచ్ ఈక్వేషన్ హ్యాస్ సొల్యూషన్ ఆర్ P and Q రెస్పెక్టివ్లీ. సో దీని యొక్క లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ కనుక్కోవాలి ఆల్ఫాకి. ఫర్ విచ్ ఈక్వేషన్ హ్యాస్ సొల్యూషన్, ఆ సొల్యూషన్స్లో స్మాల్ వాల్యూ లార్జెస్ట్ వాల్యూని మనం PQగా తీసుకుంటే ఈ వాల్యూ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్, కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వేషన్. సో దీన్ని నేను ఏం చేస్తానంటే Z = x + iota y తీసుకుంటాను, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో x + iota y + ఆల్ఫా టైమ్స్ Z ప్లేస్లో x - 1 + iota y మ్యాగ్నిట్యూడ్ + 2 iota = 0. మాడ్యులస్ ఉందంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, ఇట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఏంటి, రియల్ పార్టా ఇమాజినరీ పార్టా అంటే రియల్ పార్ట్. ఈ ఆరిజిన్ ఏం రాసుకోవచ్చు, 0 + 0 అయోటా. సో రియల్ పార్ట్ 0నే, ఇమాజినరీ పార్ట్ కూడా 0నే. సో రియల్ పార్ట్స్ ఏమవుతాయి ఇక్కడ x + ఆల్ఫా టైమ్స్ mod x - 1 + iota y. ఇదంతా కూడా రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ అంటే అయోటా కామన్ తీస్తే ఏమొచ్చినాయి, ఇక్కడ iota y, ఇక్కడ 2 iota. సో y + 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 + iota 0. ఇది 0నే, అదేవిధంగా ఇది కూడా 0నే. సో ఇమాజినరీ పార్ట్ 0కి ఈక్వేట్ చేస్తే y + 2 = 0 m + y = -2. y వాల్యూ -2 ఇందులో పెడితే x + ఆల్ఫా టైమ్స్ √x - 1 హోల్ స్క్వేర్ + y² అంటే -2² 4. రియల్ పార్ట్ కూడా 0నే కదా, సో 0కి ఈక్వేట్ చేస్తే ఇది 0. దీని నుంచి ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, -x/√x - 1 హోల్ స్క్వేర్ + 4 ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి మనం క్వాడ్రాటిక్ నెక్స్ట్ తెద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x - 1 హోల్ స్క్వేర్ + 4 × α² = x². సో x² +1 + 4 + 5 -2x టైమ్స్ α² - x² = 0. x² కామన్ తీస్తే α² - 1 -2x α² + 5 α².
ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్ కదా, క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్ అయితే మనకి ఎక్స్ అనేది ఇక్కడ ఏంటి, లీస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా ఫర్ విచ్ ఈక్వేషన్ హ్యాజ్ ఎ సొల్యూషన్. సో దీనికి సొల్యూషన్ ఉండాలి అంటే, సో 2 సొల్యూషన్స్ అంటే రియల్ పార్ట్ అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఇక్కడ. ఎందుకంటే మనం కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం, కాంప్లెక్స్ నెంబర్లో ఎక్స్ ప్లస్ ఐయోటా వైలో ఎక్స్ అనేది ఏంటి, రియల్ పార్ట్. సో ఇది రియల్ నెంబర్ అవ్వాలి అంటే డిస్క్రిమినెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ ఏమవుతుంది ఇప్పుడు 4 ఆల్ఫా పవర్ 4 మైనస్ 4 ఏసీ, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 క్యాన్సిల్ చేసేస్తే ఆల్ఫా పవర్ 4 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 5 ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ కూడా క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 5. సో దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు అంటే 5 ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ 4 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5/4. సో ఆల్ఫాకి 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి -√5/2 ఇంకోటి +√5/2, ప్లస్ మైనస్ ప్లస్, మనకి మధ్యలో వాల్యూస్ కావాలి. సో ఆల్ఫా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -√5/2 +√5/2. సో ఇది పి అనే వాల్యూ అంటున్నాడు, ఇది క్యూ అంటున్నాడు. సో చూడండి ఇక్కడ లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఫర్ విచ్ ఈక్వేషన్ యాజ్ సొల్యూషన్ ఈజ్ పి, లీస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఫర్ విచ్ ద ఈక్వేషన్ యాజ్ సొల్యూషన్ ఈజ్ క్యూ. సో ఇవి పీక్యూ వాల్యూస్. సో 4 టైమ్స్ పీ స్క్వేర్ అంటే 5/4, క్యూ వాల్యూ కూడా తీసుకుంటే 5/4. సో 10/4 అంటే 10 ఈజ్ ద వాల్యూ సొల్యూషన్. సో ఒకవేళ మనకి ఇక్కడ ఇదంతా చేసే బదులు క్వాడ్రాటిక్ సాల్వ్ చేసే బదులు మనకి ఇంకో మెథడ్ ఏంటి, మ్యాక్సిమం మినిమం మెథడ్ ఉపయోగించి దీని యొక్క డిఫరెన్షియేషన్ చేసి చేయడం. లేదు అనుకుంటే ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్ ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని తెలుసు కదా మనకి. సో సపోజ్ x-1 ప్లేస్లో నేను 2 tan θ సబ్స్టిట్యూట్ చేస్తే, x-1 ప్లేస్లో 2 tan θ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం అడ్వాంటేజ్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది అప్పుడు 2 tan θ + 1 అంటే -2 tan θ + 1 బై రూట్ డినామినేటర్లో 4 tan square θ + 4, 4 tan square θ + 4 అంటే 4 కామన్ తీస్తే 1 + tan square θ అంటే 4 secant square θ. 4 secant square θ అంటే 2 mod secant θ. రూట్లో ఎప్పుడు నుంచి అవుట్పుట్, రూట్ నుంచి ఎప్పుడు అవుట్పుట్ వచ్చినా అది మోడ్లెస్. అయితే ఇక్కడ θ యొక్క పీరియడ్ ఏంటి మనకి, పై అనేది పీరియడ్ tan θకి. సో 0 నుంచి పై తీసుకోవచ్చు, లేదా -π/2 నుంచి π/2 వరకు కూడా మనం పీరియడ్ తీసుకోవచ్చు. ఈ ఫంక్షన్ యొక్క పీరియడ్ -π/2 to π/2 తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సీకెంట్ θ అనేది అయితే 4th క్వాడ్రంట్లో ఉంటుంది లేదా 1st క్వాడ్రంట్లో. సో పాజిటివ్ కాబట్టి మోడ్లెస్ రిమూవ్ చేయొచ్చు. సో -2 tan θ + 1/2 సీకెంట్ θ. దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు అంటే -1/2 కామన్ తీస్తే 2 tan θ సీకెంట్ θ, 2 sin θ cos θ, 2 sin θ cos θ secant θ క్యాన్సిల్, 2 sin θ 1/2 sin secant θ అంటే +1, ఇక్కడ 2 తీసేసాము. సో అందువల్ల 2 tan θ secant θ, 2 sin θ 1/cos θ, 1/secant θ అంటే cos θ. సో ఇలా వచ్చింది. సో దీని వాల్యూ ఏమొచ్చిందంటే -1/2 2 sin θ + cos θ. మనకి a sin θ + b cos θ ఫార్ములాలో ఉంటే దాని యొక్క రేంజ్ ఏమవుతుంది, -√a² + b² to +√a² + b². ఇక్కడ a అంటే 2, b అంటే 1. సో -√5 + √5, మనకి మళ్ళీ బయట 1/2 ఉంది కదా. సో √5/2 -√5/2. సో ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. సో 4 times p² + q² వాల్యూ ఎంత, దిస్ ఈజ్ ఈక్వల్ టు p² అంటే 5/4, q² అంటే మళ్ళీ అగైన్ 5/4. సో 10/4, 4 క్యాన్సిల్, 10 అనేది ఆన్సర్.
సో ఈ ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్ ద్వారా మనం కనుక్కోవచ్చు మ్యాక్సిమం మినిమం వాల్యూస్, లేదంటే క్వాడ్రాటిక్ సాల్వ్ చేయడం ద్వారా కూడా మనం మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినా సరే మనకి అసలు ఏం ఐడియా రాకపోతే ఫస్ట్ మనం చేయాల్సింది సబ్స్టిట్యూషన్. Z=X+Iy. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి రియల్ పార్ట్స్ 0కి, ఇమాజినరీ పార్ట్స్ 0కి ఈక్వేట్ చేయండి, ఆటోమేటిక్గా చాలా క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.